తుంగభద్ర డ్యాం మరొకసారి ప్రమాదంలోకి జారిపోయింది. గత ఏడాది 9వ నెంబర్ గేటు బాగా వరదలు వచ్చిన సమయంలో కొట్టుకుపోయింది. పెద్ద ఎత్తున 30 టీఎంసీల జలాలు వెళ్ళిపోయాయి శ్రీశైలం డ్యాంలో సముద్రంలోకి. ఆ తర్వాత ఆ డ్యామ్ ఏదో స్టాప్ లాకర్ పెట్టి అతి కష్టం మీద ఆ నీటిని ఆపగలిగారు. ఆ తర్వాత ఆ గేట్లన్నీ నిపుణులు పరిశీలించి ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గేట్లు కనీసం మెయింటెనెన్స్ కూడా సరిగా చేయడం లేదు, ఈ గేట్లు ఒక్క గేటు కూడా పనికిరాదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. దాంతో గేట్లు మార్చే కార్యక్రమం ప్రారంభించారు. ప్రాజెక్టు సమీపంలోనే టెండర్ దక్కించుకున్న సంస్థ గేట్లు తయారు చేస్తూ ఉంది. ఆ గేట్లు తీసి పెట్టడం అంటే ఇది ఒక నెలలో అయిపోయే కార్యక్రమం కాదు, ఇది దాదాపు సంవత్సరం కాలం పాటు కొనసాగుతుంది. గేట్లన్నీ తయారు చేసుకోవాలి, ఒక్క గేటు చిన్నగా తరలించి అక్కడ ఏర్పాటు చేయాలి. అయితే ఇంతలోనే మరలా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడి పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఇంజనీర్లు ముందుగానే అలర్ట్ అయ్యారు. 105 టీఎంసీల కెపాసిటీ మొత్తం కనుక ప్రాజెక్టులో నిల్వ చేస్తే ఏ గేట్ ఎప్పుడు కొట్టుకుపోయిద్దో మాకు తెలియదు, 80 టీఎంసీల వరకే ఈ ఏడాది నిల్వ చేయండి, ఒక పంటగా నీరు ఇవ్వండి, ఇంకా తర్వాత టైం ఇస్తే కనుక డిసెంబర్ నుంచి ఆ గేట్లు పెట్టుకునే కంపెనీ గేట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని నిర్ణయించారు. ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. అయితే తాజాగా ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తూ ఉంటే ఆ వరదని కిందకి వదలడానికి కూడా 7 గేట్లు ఎత్తుతూ ఉంటే అసలు కదలడం లేదు, మెయింటెనెన్స్ లేదు, తుప్పు పట్టిపోయినాయి, కదలడం లేదు, బలవంతంగా లేపితే తిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో అధికారులు ఆ గేట్ల జోలికి వెళ్ళడం లేదు. ప్రస్తుతానికి 80 టీఎంసీల వరద ఉంది కాబట్టి ఆ మిగిలిన గేట్ల నుంచి ఆ వరదని కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పటికే. రాబోయే డిసెంబర్ తర్వాత పెద్ద ఎత్తున గేట్లు మార్చే కార్యక్రమాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈలోగా ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, ఎగువ ప్రాంతాల నుంచి కనుక వరద పెరిగితే పరిస్థితి ఏంటి అనే దాని మీద నిపుణులు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో విని మరో వీడియోలో మనం కలుసుకుందాం.